దేవుడు మనకి ఏమి చేశాడో వాటిని మన పిల్లలకు చెప్పాలి. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? కోరహు కుమారులు. కోరహు లేవీడైనప్పటికీ అవిధేయంగా ప్రవర్తించాడు గనుక శిక్ష పాలయ్యాడు. కళ్ళారా చూశారు పిల్లలు, శిక్ష తప్పించుకున్నారు. తల్లిదండ్రులు శిక్ష పాలైపోయి వాళ్ళు చూస్తుండగానే పాతాళం పాలైపోయి ప్రజలందరూ బహుఘోష అనుభవించిన ఆ పరిస్థితి చూసిన ఈ కోరహు కుమారులు దేవుడు వాళ్ళకి చేసినవి, దేవుని పరాక్రమ కార్యాల గురించి వారి పితరులు వాళ్ళకి చెప్పినవి, వాళ్ళకి జరిగినవి వారి పిల్లలకు వాళ్ళు చెప్తున్నారు. ఆమేన్. దేవుడు మన పట్ల ఏం చేశాడు అనేది ప్రతి దినము మన కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. అందుకే తండ్రి ఏది చేయుచున్నాడో కొడుకు కూడా అదే చేస్తాడు. తండ్రి ఏది చేస్తున్నాడో కొడుకు కూడా అదే చేస్తాడు. కారణం ఎందుకంటే తండ్రి చేయునది కుమారుడు చేయును. కనుక ఇప్పుడు తండ్రులైన వారు పిల్లలకి చెబుతున్నారు, రాబోయే తరాలకు చెబుతున్నారు. దేని గురించి చెబుతున్నారు? దేవుని మహాపరాక్రమ కార్యాల గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి, దేవుడు వారికి చేసిన కార్యాల గురించి వారిని హెచ్చరిస్తున్నాడు, వారికి తెలియచేస్తున్నాడు. కోరహు కుమారులు రెడీ. కోరహు తప్పిపోయాడు. తండ్రికి ఎట్టగో బుద్ధి లేదు, తండ్రి ఎట్టగో శపించబడ్డాడు, తండ్రి ఎట్టగో శాపగ్రస్తుడయ్యాడు. పిల్లలు తండ్రి మార్గంలో నడిచి భ్రష్టులు కాలేదు. కానీ పిల్లలైన కోరహు కుమారులు భక్తిని కాపాడుకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి వారు మాలాగా, మా తల్లిదండ్రులాగా మీరు ఉండొద్దు, మేమెలా తప్పించుకున్నాం, మేమెలా ప్రవర్తించాం, మేమెలా నడిచాం, మేమెలా జీవించాం, కనుక మీరు జీవించండి అని చెప్పి కోరహు కుమారులు తమ పిల్లలకు రాబోయే తరానికి ఒక చక్కని హెచ్చరికను వాళ్ళు చేశారు. మన జీవితంలో కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు బహుగా ఫలించటం వల్ల దేవునికి మహిమ రావాలి, మనం ఫలించాలి, ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించకుండా వెనుదీస్తే తప్పనిసరిగా దేవుని చేత శిక్షింపబడుదుము. అలాంటి శాపగ్రస్తులం కాకుండా మనల్ని మనం దేవుని దగ్గర దిద్దుకుంటూ దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు అట్టి భాగ్యం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు తండ్రి. మేము బహుగా ఫలిస్తే మీకు మహిమ నాయన. కనుక మేము ఆత్మీయంగా ఫలించాలి, ఆధ్యాత్మికంగా ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించాలి నాయన. ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నా హృదయాన్ని తెరిచావు, మీకు వందనాలని ఎంతమంది నోరులు మిమ్మల్ని స్తుతిస్తున్నాయో వారిని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, వారిని దర్శించినందుకు వందనాలు, వారికి మేలు చేసినందుకు వందనాలు, వారిని దర్శించినందుకు వందనాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ వాక్యానికి విధేయత చూపిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.